మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? అంటే దాదాపు 3 దశాబ్దాల నుండి నిర్విరామంగా పోరాటం చేశారు మీరు. సో మొత్తానికైతే సుప్రీంకోర్టు ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. సో మీరు దీనిపైన ఈ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల ఫలాలు మాదిగలకు మరియు ఉపకులాలకు దక్కాలని 3 దశాబ్దాలుగా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈ దేశ వ్యాప్తంగా మాదిగ మరియు ఉపకులాలు ఒక మహత్తరమైనటువంటి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ ఆనరేబుల్ సుప్రీంకోర్టు ఆ ఉద్యమాన్ని బలపరుస్తూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ జరగాల్సింది అన్ని రాష్ట్రాలు అమలు పరచాలని చెప్పి తీర్పు ఇవ్వడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ నుండి మేము హర్షణీయం వ్యక్తం చేస్తున్నాం, ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే విధంగా ఈ ప్రక్రియకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రిజర్వేషన్ల వర్గీకరణ లేకపోవడం వల్లనే ఇన్ని సంవత్సరాలు మేము ఉన్నత విద్యా అవకాశాలను కోల్పోయినాం, ఉద్యోగ అవకాశాలను కోల్పోయినాం. ఇవాళ వర్గీకరణ అమలు జరిగితే మా జనాభా దామాష ప్రకారం మాకు అవకాశాలు వస్తాయి, మా జీవితాలకు ఒక వెలుగు వస్తుంది. దీనికి అంతటికీ కారణము గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు. మందకృష్ణ మాదిగన్నని ఇవాళ దేశం మొత్తం ఒక అభినవ అంబేద్కర్ లాగా కూడా చూస్తున్నది. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్నకు పాదాభివందనం కూడా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము తెలియజేస్తా ఉన్నాం. నా పేరు మందరాజు మాదిగ, ఎంఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ ప్రెసిడెంట్. అయితే దాదాపుగా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈ రోజు మందకృష్ణ గారి ఆశయం నెరవేరిన రోజు. మాదిగల మహాత్మ మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు, ఆత్మ బలిదానాలు, ఈ 30 ఏళ్ల ఎంఆర్పిఎస్ చరిత్ర చూసుకుంటే ఎన్నో అవమానాలు తర్వాత బలిదానాలు కోరుకొని 30 సంవత్సరాల తర్వాత ఈ రోజు మాదిగలందరికీ ఒక సువర్ణ అవకాశం మనకు ఈ రోజు సుప్రీంకోర్టు ద్వారా మనకు తీర్పు రావడం, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ విజయవంతం కావడం ఆనందనీయం. ఈ విజయాన్ని కొనసాగిస్తూ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని పట్ల సానుకూలంగా స్పందించి మన ఎవరైతే ఈ రిజర్వేషన్ ఫలాలను ప్రతి ఒక్కరికి సమానంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా అందాలని, ప్రతి ఒక్కరు మన మాదిగలందరూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఎంఎస్ఎఫ్ ఉస్మానియా కమిటీ తరపు నుంచి నా యొక్క అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పండి. ముందుగా సామాజిక పోరాటాల ఆద్యుడు పితామహుడు గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలుపుతూనే ఈరోజు ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం అనుకూలమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజ్యాంగ ధర్మాసనానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విలువలు ఆశయాలకు అనుగుణంగా శ్రీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అట్టడి వర్గాల కోసం సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సామాజిక న్యాయ అభిలాషిగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పోరాడినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సామాజిక హక్కులకు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుల వర్గాలకు కోసం పాటుపడిన నాయకుడిగా అన్ని విధాలు అండగా ఉంటూ రాజ్యాంగ ధర్మాసనంలో వాదన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నుండి ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసి మరియు గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గౌరవ దామోదర నరసింహ గారి నాయకత్వంలో మాదిగ ఎమ్మెల్యే తోటి ఒక బృందాన్ని పంపించడం జరిగింది. ఈ వర్గీకరణ పౌరులు అడుగడుగున అండగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగ జాతి విద్యార్థుల పక్షాన మేధావుల పక్షాన జాతి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా వెనుదిరగకుండా ఎటు అమ్ముడు పోకుండా ఏ లోటుపాటు లేకుండా నడిపించడానికి మాదిగల ముద్దుబిడ్డ అయినటువంటి మందకృష్ణ మాదిగ అన్న గారికి మాదిగ విద్యార్థుల పక్షాన స్కాలర్స్ తరఫున ఉస్మానియా విద్యార్థి బిడ్డలుగా మేము అందరం శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. నా పేరు తాళ్ళ అజయ్, రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా యూనివర్సిటీ సామాజిక తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్. ఈరోజు సుప్రీంకోర్టు దాదాపు 30 సంవత్సరాల వర్గీకరణ మీద అంతిమ తీర్పుగా వర్గీకరణకు అనుకూలంగా ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా 30 సంవత్సరాలుగా అలసిపోకుండా ఉద్యమాలు చేస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో పెద్దన్న పాత్ర పోస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ గారికి మరియు ఎంఎస్ఎఫ్ ఎంఆర్పిఎస్ బృందాలకు అందరికి కూడా యావత్ ఆ మాదిగ సమాజానికి అంతటికి కూడా మేము వివిధ సంఘాలుగా పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఉన్నటువంటి విద్యార్థులుగా సుప్రీంకోర్టు ఈ దేశంలో న్యాయం ఎటువైపు పోతుంది అనే విధంగా అలసిపోయినటువంటి జాతికి ఊపిరిని పోస్తూ 30 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద తీర్పును, న్యాయబద్ధమైన తీర్పును ఇవ్వడం జరిగింది. దానికి అంతటి కూడా మేము హర్షణీయం వ్యక్తం చేస్తూ మాదిగ సమాజానికి మిగతా వర్గాల వారికి అందరికి కూడా న్యాయమైన డిమాండ్లు న్యాయబద్ధంగా అందరికి చివరి వ్యక్తికి కూడా అందే విధంగా మనము మరింత ముందుకు పోవాలని చెప్పేసి మిగతా సమాజానికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ రోజు ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ లో వర్గీకరణను చేయాలని చెప్పి ఉత్తర్వులు ఇచ్చిందో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో
మరి వర్గీకరణకు అనుకూలంగా ఉన్నటువంటి మా ఉద్యమ ప్రస్థానంలో 30 ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో వర్గీకరణకు ఉద్యమానికి కలిసొచ్చిన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో సుప్రీంకోర్టు తీర్పును గౌరవించుకుంటూ మరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని విన్నటువంటి అందరి నాయకులతో ఈ రోజు సంబరాలు చేసుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ ఉత్తర్వులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తూచా తప్పకుండా వర్గీకరణ ఉత్తర్వులు అమలు చేయాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఎంఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గౌరవ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాలుగా అనేక ఆటుపోట్లకు నిర్బంధాలకు ఎదుర్కొని ఈరోజు ఎస్సీ వర్గీకరణము సాధించుకున్నాము. మిత్రులారా, మరి వర్గీకరణ సాధించుకునే క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ వచ్చే ఉద్యోగ నోటిఫికేషన్ లో కూడా రీనోటిఫికేషన్ చేసి మరి మాది ఉపకులాలకు ఎవరి జనాభా ఎంత ఉందో వారు వాటా అంతా దక్కే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం అమలైనప్పటి నుండి ఇప్పటిదాకా విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమ రంగాల్లో ఇస్తున్నటువంటి 59 కులాలు కూడా అసమానతకు గురైనాయి. అసమాన రిజర్వేషన్ పంపిణీ జరిగిందని చెప్పి మందాకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాలు వచ్చేసినటువంటి వర్గీకరణ పోరాట ఫలితంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వ కృషితోటి వర్గీకరణ ఉద్యమకారుల సపోర్టేషన్ ఉద్యమకారుల కృషితోటి ఈరోజు గౌరవ సుప్రీం కోర్టు మరి వర్గీకరణ చేయమని చెప్పి సానుకూలంగా స్పందించి మరి ఉత్తర్వులు ఇవ్వడం చాలా సంతోష విషయం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా వర్గీకరణను అమలు చేయాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల ఉద్యమ చరిత్ర చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి ఆటుపోట్లు ఉద్యమాన్ని మొత్తం కూడా తిప్పికొట్టినట్టు పరిస్థితి ఉంది. ఉద్యమాన్ని చీల్చే కుట్రలు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. ఇట్లా అనేక రకాలుగా 30 ఏళ్ల ఉద్యమ కాలంలో మొత్తం కూడా అనేక మంది మాదిగ అమరవీరులు మాదిగలందరూ కూడా అమరులైనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఉద్యమం అనేది 30 ఏళ్ల పాటు ఈ దేశంలో కూడా ఏ జాతి కూడా ఇన్నేళ్ల పాటు చేసినటువంటి ఏ ఉద్యమం కూడా లేదు. ఒక ఎంఆర్పిఎస్ మాదిగ జాతి మాత్రమే 30 ఏళ్ల పాటు నిక్కచ్చిగా కష్టపడి ఏదైతే సమాజంలో ఏదైతే జనాభా ఉన్నదో ఆ కులాలు ఉన్నాయో ఆ కులాల జనాభా తామాషా ప్రకారము వారి ఓటా కోటించాలని చెప్పేసి సామాజికమైనటువంటి న్యాయం కలిగింది. కాబట్టి ఈ రోజు 30 ఏళ్ల పాటు అయినా కానీ కళ నెరవేర్చుకోగలిగింది. కాబట్టి మనం ఈ సందర్భంగా ఒకటే తెలుసుకోవచ్చు, నీతిగా నిజాయితీగా నిక్కచ్చిగా సమాజానికి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని బట్టి ఈ రోజు చేయగలిగితే అది ఎప్పటికైనా సత్యమే గెలుస్తున్నది ఈ రోజు అర్థమవుతా ఉన్నది. కాబట్టి 30 ఏళ్ల కాలంలో ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, అనేకమైనటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, అనేకమైన తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైన సబ్బండ వర్గాలన్నీ కూడా ఈరోజు సపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని బట్టే ఈ రోజు గతంలో కేంద్రాలు ప్రభుత్వాలు చేయకపోయినా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చేసింది. దీన్ని మాదిగల యొక్క విజయంగా ఈరోజు చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాష్ట్రం కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదికన ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.